నమస్తే. అన్నమలై కర్ణాటక క్యాడర్‌కి సంబంధించిన మాజీ ఐపీఎస్ అధికారి 2011 నుండి 2019 వరకు నిజాయితీగా, నికార్సుగా కర్ణాటక పోలీస్ శాఖకు సేవలు అందించి, ఆ తర్వాత వీఆర్ఎస్ తీసుకొని దేశం కోసం, దేశ బావు కోసం రాజకీయాల్లోకి రావాలని తలుచుకొని బీజేపీ పార్టీలో, తమిళనాడు బీజేపీ పార్టీలో చేరిండు అన్నమలై. అతని గురించి మాక్సిమం దేశవ్యాప్తంగా తెలుసు. ముఖ్యంగా సౌత్ ఇండియా ప్రజలందరికీ, బీజేపీ కార్యకర్తలందరికీ తెలుసు. ఆ అన్నమలై ఇప్పుడు బీజేపీ పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు. రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2021 నుండి 2025 వరకు 4 సంవత్సరాలు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా అన్నమలై సేవలు అందించిండు. అయితే అన్నమలై ఎంత కష్టపడ్డాడంటే ద్రవిడులు ఏలే రాజ్యంలో బీజేపీ పార్టీకి ఊపిరి పోసిండు. బీజేపీ పార్టీ కొద్ది గొప్ప ఓట్ పర్సంటేజ్ పెరగడానికి ముఖ్య పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది అన్నమలై. అట్లాంటి అన్నమలై బీజేపీ నుండి బయటకు వచ్చి కొత్త పార్టీ ఎందుకు పెడుతున్నాడు అనేది విశ్లేషిస్తే, బీజేపీ తీసుకున్న త్రిభాష విధానంపై ఈయన వ్యతిరేకం వ్యక్తం చేసిండు. అదేవిధంగా బీజేపీ పార్టీలో ఇమడలేకపోతున్నట్టు తన దగ్గరి వాళ్ళు, తన అనుచరులు చెప్పడం జరిగింది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో కూడా అన్నమలై గారు పోటీ చేయలేదు. ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయకుండా కేవలం ప్రచారం చేసిండు. ఆ ప్రచారం కూడా తన సాయశక్తులే చేసిండు. బీజేపీ హైకమాండ్ కూడా తనకేం సహకరించలేదు. అందుకే అన్నమలై గారు కొత్త పార్టీ పెడుతున్నట్టు తెలుస్తుంది. ఆ పార్టీ పేరు మక్కల్ శక్తి ఇయక్కం అనే పార్టీ పెడుతున్నట్టు. అదేవిధంగా అన్నమలై 2.0 అని తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు వేసిళ్ళు తన అనుచరులు. అయితే ఈ విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు కలిసి ఒక మాట చెప్పి, తన పుట్టినరోజు జూన్ 4వ తారీఖు సందర్భంగా బీజేపీ పార్టీకి వీడుకోలు చెప్పి తన పార్టీని ప్రకటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే బీజేపీ సౌత్ ఇండియాకి ఎంత దగ్గర అయిదామని చూసినా, ముఖ్యంగా తమిళనాడులో ఎంత ట్రై చేసినా కూడా బీజేపీ ఆశలకు నిరాశలు ఎదురొస్తున్నాయి. చదువుకున్న వ్యక్తులు, ఉన్నతాధికారులు బీజేపీ పార్టీకి వచ్చి బయటికి వెళ్ళిపోతున్నారంటే అది బీజేపీ పార్టీలో ఏదో ఒక లోపం. దాన్ని నితిన్ నబీన్ కానీ, మోడీ కానీ, అమిత్ షా కానీ కూర్చొని సమీక్షించుకోవాలి. అట్లయితేనే సౌత్ ఇండియాలో కాలు పెట్టగలుగుతారు. లేదు మొండి వైఖరితో ఉంటే మాత్రం తమిళనాడులో జరిగినట్టే జరుగుతుంది. అండ్ ఈ మధ్యలో కొత్త పొలిటికల్ పార్టీలకు ప్రజాదరణ ఎంతుందో చూస్తున్నాం మనం. అదే తమిళనాడులో టీవీకే చూస్తున్నాం, తెలంగాణలో విద్యార్థుల రాజకీయ పార్టీ చూస్తున్నాం. కాబట్టి జాతీయ పార్టీలు ఉనికి ఉండాలంటే జాతీయ పార్టీలో చేరిన వాళ్ళకి సరైన గౌరవం ఇస్తూ వాళ్ళ ఆలోచనలను ముందుకు తీసుకుపోయే విధంగా, అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ ఫస్ట్ పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా తీసుకోవాలి. కానీ తమిళనాడులో హిందీ భాష రుద్దడం అనే కారణంగా తమిళనాడుకు బీజేపీ ఎప్పుడు ఎంటర్ కాదు. ఒకవేళ ఎంటర్ అయిదామని ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళని కూడా ఎల్లగొట్టే ప్రయత్నం తప్ప ఇక్కడ బీజేపీకి ఏం ఉపయోగం ఉండదు. ఇప్పటికైనా సౌత్ ఇండియాకు బీజేపీ పార్టీ ప్రిఫరెన్స్ ఇస్తేనే, సౌత్ ఇండియా పట్ల దృష్టి పెట్టి, సౌత్ ఇండియా ఒకటి ఉన్నది, దాన్ని మనం ఆలోచించాలని ఇంగిత జ్ఞానంతో బీజేపీ పార్టీ ఆలోచిస్తేనే సౌత్ ఇండియాకి రాగలుగుతారు. లేకపోతే మీకు ఇక్కడ సీట్లు కాదు, భవిష్యత్తులో ఓట్లు కూడా రావని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం.